स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम शांति शांति शांति। ओम परमपिता పరమాత్మ ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్ వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ, తర్వాత సన్యాసం, తర్వాత స్వామి ఆత్మానంద సరస్వతి గారు, భాష్యోపేతము పండిత గోపదేవ శాస్త్రి గారు గురువు గారు. హిందీలో మూలము, తెలుగు అనువాదము అనుకృతి పండిత గోపదేవ విరచిత టీకా తాత్పర్య వివరణము అవతారవాద సంయుతం అని ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ప్రకాశకులు ఆర్య సమాజం, కూచిపూడి. మనం భగవద్గీతను వేదానుకూలంగా ఉన్నంత వరకు దాన్ని మనం గ్రహిస్తాము, స్వీకరిస్తాము. ఏ శాస్త్రమైనా, ఏ విషయమైనా వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకే అది ధర్మం, అది సత్యం. భగవద్గీత కూడా వేదానికి అనుకూలంగా ఉన్నటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి. కానీ మధ్యకాలంలో ప్రక్షిప్తాలు అందులో చొప్పించడం జరిగింది. కొన్ని శ్లోకాలు కొందరు ప్రవక్తలు లేదా ఆచార్యులు, సంప్రదాయాలను నిర్మించిన వారు, పుట్టించిన వారు, వారికి అనుకూలంగా భగవద్గీతను మార్చుకోవడం జరిగింది. కాబట్టి ఆ విషయంలో మనకు అభ్యంతరం, ఎవరికైనా అభ్యంతరమే. దాన్ని శుద్ధి చేసిన వారు పండిత గోపదేవ శాస్త్రి గారి యొక్క గురువు గారు. మనం ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాం. భగవద్గీత ఇది శుద్ధమైన భగవద్గీత. ఇంకా కూడా శుద్ధం చేయడం జరిగింది. ఇంకా కొందరు రాసినటువంటి, ఇంకా శుద్ధి చేసి వడగట్టి తీసినటువంటి భగవద్గీతలు తర్వాత వచ్చినాయి, వీరి తర్వాత. ఆ క్రమంలో పండిత గోపదేవ శాస్త్రి గారు విజ్ఞప్తి పేరుతో ఈ గీతకు, ఈ శాస్త్రానికి భూమిక రాయడం జరిగింది. చాలా స్పష్టంగా ఎందుకు శుద్ధి చేయవలసి వచ్చింది భగవద్గీతను. ఎందుకంటే మహాభారతంలో చాలా చాలా శ్లోకాలు ప్రక్షిప్తాలు ఉన్నాయి, కల్తీ చేసినవి ఉన్నాయి. అప్పుడు సందేహం కలిగింది గోపదేవ శాస్త్రి గారి గురువు గారికి. మహాభారతంలో ఎంత ప్రక్షిప్తాలు ఉన్నాయంటే భగవద్గీతలో కూడా ప్రక్షిప్తాలు ఉండి ఉండవచ్చు అని చెప్పేసి ప్రయత్నించి శుద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు అవతారవాదం గురించి పండిత గోపదేవ శాస్త్రి గారు వారి యొక్క అభిప్రాయాలు, వారి యొక్క పరిశీలన ఈ భూమికలో రాయడం జరిగింది. అది ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నాం. నేను కొంతవరకు చెప్పుకున్నాం. ఎందుకు, ఏం జరిగింది, వీటి కారణం ఏమిటి, ఈ సంప్రదాయాలు, ఈ ఆచార్యులు అద్వైతం కానీ, విశిష్ట అద్వైతం కానీ, ద్వైతం కానీ, ద్వైతాద్వైతం, ఇటువంటి ఎన్నో సంప్రదాయాలు వచ్చినాయి. అది కూడా ఒక భగవద్గీతను ఆధారం చేసుకునే ఒకే గ్రంథంలో పరస్పర విరుద్ధాలైనటువంటి వాదాలు ఎలా ఉంటాయి? గ్రంథం ఒకటే, మూలం ఒకటే, కానీ ఇంత విరుద్ధం ఉన్నటువంటి మార్గాలు, సంప్రదాయాలు ఒకరంటే ఒకరికి పడదు. గీత ఒకటే మళ్ళీ. ఆ విషయంలో నేను కొంతవరకు మనం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. పుస్తకాలు ఎవరి దగ్గర ఉన్నాయి? పద్మతమ్మ గారు, మునిశేఖర్ గారు, పుస్తకాలు ఉన్నాయా? నా దగ్గర ఉంది స్వామి. గురుజీ ఉన్నాయి, వారిని చదవమనండి. ప్రభు గారు, ఓం స్వామి, నమస్తే స్వామి. పుస్తకం ఉంది స్వామి. గురుజీ ఉంది. ఎవరు చదువుతారు? ఉన్నాయి గురుజీ, ఉన్నాయి గురుజీ. సరే, చూడండి. ఇందులో విజ్ఞప్తి
పుట సంఖ్య 19 అవుతుంది, చూసుకోండి. రోమన్ అంకెలు ఉంది తప్పు 19. పడిందండి. చూసాను. భారతమున ఈ అద్వైతాది సంప్రదాయం ప్రబలిన నాటి నుండి అని అక్కడ నుంచి చదవండి ఎవరైనా. ప్రభు గారు, చదవాలి స్వామి. చంద్రశేఖర్ గారు, ఎవరైనా చదవండి. సరే స్వామి, చదువుతున్నా స్వామి. భారతమున ఈ అద్వైతాది సంప్రదాయములు ప్రబలిన నాటి నుండి భగవద్గీత ప్రచారము మిక్కిలి అయినది. ఆచార్యులెల్లరి ఈ గ్రంథమునకు స్వమతానుకూలముగా వ్యాఖ్యానములు, భాష్యములు రాసి దీనిని ప్రచారము చేసి ఉన్నారు. వేదములను చదువువారు గాని వాని అర్థములను గ్రహించువారు గాని దేశమున అరుదైరి. ఎవరైనా వేదాధ్యయనము చేసిన వారు ఉన్నను దాని అర్థము నెరుంగ యత్నింప మానిరి. కలికాలమున వేదార్థము నెరుగగోరుట పాపముగా ఎంచి దాని వంకకు పోరైరి. కావున వేద విహిత కర్మలు ఎయ్యవియో నిషిద్ధ కర్మలు ఎయ్యవియో జనులకు తెలుపువారెవరు? రామాయణ, మహాభారత, భాగవతాది మహాకావ్యములే వేదములైనవి. వాని పఠనమే వేద పఠనము అయినది. స్వామి ఏమంటారు? భారతమున అంటే మన దేశంలో ఈ అద్వైతాది సంప్రదాయంలో వాటి యొక్క ప్రభావం పెరిగిన తర్వాత అప్పటి నుండి భగవద్గీత ప్రచారం పెరిగిపోయింది. సంప్రదాయం ఏవి? అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము, ఇటువంటివి. ఇక భగవద్గీత ప్రచారం తప్ప వేద ప్రచారం తగ్గిపోయింది అనమాట. ఈ ఆచార్యులు అంటే శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, ఇటువంటి వీళ్ళందరూ కూడా ఈ గ్రంథమునకు, ఏ గ్రంథమునకు అంటే భగవద్గీతకు తమ మతానుకూలంగా వ్యాఖ్యానం చేసినారు, భాషను రాసుకున్నారు, అర్థం చెప్పుకున్నారు, అనుకూలంగా మలుచుకున్నారు, దాన్ని ప్రచారం చేసినారు. అంటే గీత ఉంది అక్కడ వీరి మతానికి, వీరి సంప్రదాయానికి, వీరి అభిప్రాయానికి అనుగుణంగా భాష్యాలు రాసుకొని, వ్యాఖ్యానాలు చేసుకొని, ఉపదేశాలు ఇస్తూ, ప్రచారం చేస్తూ, ఇక గీత తప్ప ఇంకా వేరే అవసరం లేదు. ఆ గీత నుంచే ద్వైతము అని కొందరు, కాదు ద్వైతం లేదు, అద్వైతం అని, కాదు విశిష్ట అద్వైతం అంటే భగవంతునికి 2 రకాలు, చిత్ అచిత్. చిత్ స్వరూపుడు భగవంతుడు, కాదు అచిత్ స్వరూపుడు, ఇంకా విశేషం, ఇలా రకరకాలుగా చెప్పుకోవడం జరిగింది. లేదు, పరమాత్మ ఆత్మ 2 ఉంటాయి, ద్వైతం ఒకటి కాదు. అద్వైతం అంటే ఇంకేమీ లేదు, ఒకటే ద్వైతం, రెండవది లేదు, అంత ఒకటే. ద్వైతం 2 ఉన్నాయి, ఆత్మ పరమాత్మ, ప్రపంచం లేదు, కనిపించే ప్రపంచం అంతా శూన్యం, ఇది మాయ, ఇది బూటకం. గీత అదే చాలా స్పష్టంగా తెలుస్తుంది. గీతలో ఎన్నో శ్లోకాలు మనకు తెలుస్తాయి. ఈ ప్రపంచం ఉన్నట్టు, భగవంతుడు ఉన్నట్టు ఆ గీత యొక్క వ్యవహారం చూస్తే మనకు అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు, అక్కడ యుద్ధం ఉంది, మనుషులు ఉన్నారు, ఈ ప్రపంచం ఉంది. యుద్ధం ఎందుకు సాగుతుంది? భూమి కొరకే, రాజ్యం కొరకే కదా. మూడు ఉండాల్సిందే కదా. తయారు చేసేవారు ఉంటారు, దాన్ని అనుభవించేవారు ఉంటారు, ఆ వస్తువు కూడా ఉంటుంది. త్రైతం ఉంటుంది, నిజానికి త్రైతవాదం, వేదం త్రైతవాదం, త్రైత సిద్ధాంతం. ఈ మధ్య కూడా భగవద్గీత త్రైతవాద లేదా త్రైత సిద్ధాంత భగవద్గీత అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడ గోడల మీద కనిపిస్తాయి మీకు. అంటే భగవద్గీతలో తాడిపత్రిలో ఉంది స్వామి. ఇక్కడ తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఈ త్రైత సిద్ధాంతం అని ఇది భగవద్గీత వెలిసింది స్వామి ఒకటి. త్రైతవాద సిద్ధాంత భగవద్గీత అని చెప్పేసి, అంటే ఇవన్నీ లేవు. ఇక ద్వైతం కానీ అద్వైతం కానీ ఇటువంటి ఏమి లేవు, త్రైతవాదం ఉంది అని చెప్పేసి కొత్త సంప్రదాయం అన్నమాట. అదొకటి ఈ మధ్య. దానికి మూలం ఆధారం మళ్ళీ భగవద్గీతే. అంటే భగవద్గీత చుట్టూ తిరగడం తప్ప మరి వేదాలు చదివేవారు కానీ, వేదాల అర్థాలను గ్రహించేవారు కానీ తగ్గిపోయారు ఎక్కడో ఒక చోట. ఇప్పుడు ఆర్య సమాజం వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిగా మార్పు వస్తుంది. అయినా కానీ వేదములో ఏదైతే ఉందో రహస్యం, సారం, అది కూడా మన వారు పట్టుకోవడం లేదు. లోపల కొందరు ఆచార్యులు చాలా ప్రయత్నం చేస్తున్నారు, భాషలు రాస్తున్నారు, అది బయటకు రావడం లేదు. విద్వాంసుల వరకే, గురుకులాల వరకే, పండితుల వరకే ఉంటుంది.
ఆర్య సమాజంలో సామాన్యులు ఉంటారు, ప్రచారం చేసేవారు, లేదా కొందరు భక్తులు ఉంటారు, వేద భక్తులు ఆర్య సమాజంలో. అక్కడ అందడం లేదు ఎన్నో విషయాలు. అంతెందుకు, ఆర్య సమాజంలో ఉపనిషత్తు గురించి తెలియదు, ఒక్క ఉపనిషత్తు గురించి పూర్తి రహస్యం తెలియదు. అంతెందుకు, సత్యార్థ ప్రకాశంలో మొదటి సముల్లాసం ఉంది కదా, ఎంతమంది చదువుతారు, ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి? మొదటి సముల్లాసం, ప్రథమ సముల్లాసం ఉంది కదా, ఎవరైనా చదివి అర్థం చేసుకుంటున్నారా? రెండో సముల్లాసం నుంచి మొదలు పెడతారు. సంతానం గురించి ఉంటుంది, మూడో సముల్లాసం విద్య గురించి ఉంటుంది. మొదటి సముల్లాసం చదివి అర్థం చేసుకునే వాళ్ళు చూడండి, మీరు ఒకసారి మీరు కూడా ఆ పుస్తకం ఓపెన్ చేసి చూడండి. చదవాలనిపించదు, ఎందుకంటే సంస్కృతం ఉంటుంది, వ్యుత్పత్తి ఉంటుంది, ధాతువులు ఉంటాయి, ఇది ఎందుకులే అనిపిస్తుంది మనకు. కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే విద్వాంసులు అర్థం చేసుకుని ఆశ్చర్యపోతారు. మహర్షి దయానంద సరస్వతి గారు ఎంత అద్భుతంగా రాశారు మొదటి సముల్లాసం, మొత్తం భగవంతుడి గురించి ఎంత స్పష్టంగా. అది ఎన్నో ఉపనిషత్తుల సారం ఉంది అందులో. మొదటి సముల్లాసంలో ఉపనిషత్తులు, దర్శనాల సారం ఉంది, వేదాల సారం ఉంది, ప్రమాణం అక్కడ ప్రమాణం చెప్పినారు. అక్కడ చూడండి, ఒకసారి తీసి చూడండి. అంటే భగవంతుడికి అనేక నామాలు ఎందుకున్నాయి, అక్కడ ప్రమాణం ఉంది. అంటే అర్థం ఏంటి? పండితులు విద్వాంసుల వరకే వేదార్థం, అది కూడా పూర్తిగా ఎవరికి అందడం లేదు. వ్యాకరణం వచ్చి ఉండాలి, ధాతువులు, ఉనాది కోశం, ఇటువంటి అన్ని కనీసం అధ్యయనం చేసి ఉండాలి, కనీసం పారాయణం, కనీసం స్పర్శించని ఉండాలి. ధాతుపాఠం కానీ, ఉనాది కోశం కానీ, అష్టాధ్యాయి కానీ, చిన్న చిన్న శాస్త్రాలు ఉన్నాయి, వర్ణోచ్చరణ శిక్ష కానీ. ఇప్పుడు మనకు వర్ణోచ్చరణ శిక్ష సరే ఉచ్చారణ రావడం లేదు, చిన్న పుస్తకం వర్ణోచ్చరణ శిక్ష పాణిని మహర్షిది. మన నాలుక గురించే, మన గురించి, మన నోరు గురించే, మన మాటల గురించే, అది కూడా మనకు తెలియదు. అది ఎంతో రహస్యం ఉంటుంది వర్ణోచ్చారణ. వర్ణోచ్చారణ కనుక మీకు తెలిసి ఉంటే శరీరం యొక్క మొత్తం రహస్యం తెలుస్తుంది, శరీరమే అంత రహస్యం ఉంటుంది. మీకు ఉచ్చారణ సరిగా వస్తే కొన్ని రోగాలే పోతాయి, సరిగా ఉచ్చరించడం వస్తే, మహాప్రాణాలు కనుక ఉచ్చరిస్తే కొన్ని రోగాలు పోతాయి. మనం మహాప్రాణాలు ఉచ్చరించాం కదా, భగవద్గీత అంటాం, ఏమంటాం? భగవద్గీత అంటాం, మనం భారతం అంటాం. ఎక్కడ భారతం అంటున్నాం? భగవద్గీత ఎక్కడ అంటున్నాం? భగవద్గీత అంటున్నాం. భాష్యం ఎక్కడ అంటున్నాం? భాష్యం అంటున్నాం. అంటే మహాప్రాణాలు ఉచ్చరించినంత మాత్రాన్ని రోగాలు కూడా పోతున్నాయి. అటువంటి మహిమ ఉంటుంది వర్ణోచ్చరణ శిక్షలో. అదొక రహస్యం, అది మహాశాస్త్రం. అది ఎంతమంది తెలుసు? చూడండి, చిన్నది ఉంటుంది, చిన్న పుస్తకం, వర్ణోచ్చారణ శిక్ష. అది వేదాంగం, వేదానికి ఒక అంగం. అది వేదానికి అది ముఖం అన్నారు. వ్యాకరణం అనేది వేదానికి ముఖం, ఉచ్చారణ ముఖ్యం. తెలియదు కదా, చిన్న విషయం. మరి అది వేదార్థం ఎక్కడ అర్థం చేసుకుంటున్నారు? అసలు ప్రయత్నం చేసేవారే లేరు. ఇప్పుడు గురుకులాలు ఉన్నటువంటి ఆ బ్రహ్మచారి కొంతవరకు, వారు కూడా కొంతవరకు అధ్యయనం చేసి కొంత పరిచయం చేసుకుని బయటకు వచ్చేసి మళ్ళీ గురుకులాలు పెట్టుకోవడం, ప్రచారం చేసుకోవడము, డబ్బు సంపాదించుకోవడము, విద్యార్థులు ఉంచుకోవడము, నటన తప్ప, ప్రదర్శన తప్ప నిజంగా విద్వత్త పొంది యోగాభ్యాసం కొరకు లేదా వేద రక్షణ కొరకని ఎవరు ఈ ఉద్దేశంతో అధ్యయనం చేయడం లేదు. వేదాలను రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలి, ధర్మాన్ని పాటించాలి, ధర్మరాశిని తెలుసుకోవాలి అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నవారు కూడా చాలా స్పష్టంగా రాసినారు. గోపదేవ్ గారు చాలా మంచి పరిశీలన చేసి, ఎవరైనా వేదాధ్యయనం చేసిన వారు నన్ను దాని అర్థం ఎరువుగా యత్నింప మానిరి. వేదాధ్యయనం చేస్తున్నాం మనం కూడా, కానీ అర్థం తెలుసా మనకు? అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదా, యత్నింప మానిరి. యత్నం చేయడం, ప్రయత్నం చేయడమే మానుకున్నారు. కలికాలంలో ఏమైంది? ఈ కలికాలంలో వేదములను, వేదార్థమును ఎరుగ గోరటం పాపం అనుకుంటున్నారు. ఈ కలికాలంలో వేదాలు అధ్యయనం చేయడమే మహాపాపం. ఒకసారి ఊహించుకోండి, వేదాలను చూడడం తప్పైపోతుంది, వేద అర్థములను తెలుసుకోవాలనుకోవడమే. వేదంలో ఏం అర్థం ఉంది అని అడగొద్దు, అడిగితే పాపము. బయట పౌరాణిక చూడండి, గుళ్ళల్లో ఉంటే పంతులు ఉంటారు కదా, పూజారులు, ఎంత ఉచ్చారణ చేస్తారు, కానీ వేదార్థం తప్పు. వేదార్థం అంటే మహాపాపం, అది ఎక్కడో వెళ్ళిపోతుంది. మళ్ళీ అసలు వేదమంత్రం పూర్తి ఉచ్చరించడానికి భయపడతారు, వేదమంత్రం ఉచ్చరించడానికి కూడా భయపడతారు. వేరే వారికి వేద మంత్రాలను ఉచ్చరించి వేరే వారికి వినిపించకూడదు, ఇతరుల యొక్క చెవుల్లో పడకూడదు. అలా చెవులు పడేస్తే, మనం ఉచ్చరిస్తే వారు వింటే అది మనకే పాపం. నేను గనక వేద మంత్రాన్ని ఉచ్చరిస్తే మీరు వింటే, అందులో శూద్రులు వింటే మహాపాపం. నేను వినిపిస్తే నాకు పాపం. వినిపించే వారు కూడా లేరు ఇప్పుడు.
అటువంటి భయం కూడా ఉంది. అందులో స్త్రీలు కనుక వేద మంత్రం ఉచ్చరిస్తే తప్పు అవుతుంది, పాపం అవుతుంది, నష్టం అవుతుంది. ఈ మధ్య జరిగింది. ఎవరికి? పద్మావతమ్మ గారికి. చెప్పండి అమ్మ పద్మావతమ్మ గారు, ఆ గొడవ చెప్పండి. నమస్తే గురూజీ. ఇక్కడ మిర్యాలగూడకి ఒక చిన్నజీవ స్వామి వారి శిష్యుడు గారు వచ్చి ఇక్కడ మహాలక్ష్మి యాగం చేయాలని పూనుకొని బాగా 1,50,00,000 రూపాయలు వసూలవుతున్నాయి, చేస్తున్నారు, తిరుగుతున్నారు. అయితే గోపూజ జరిగినప్పుడు లక్ష్మీ సూక్తం చదువుతుంటే వారి శిష్యుడు ఉంటే నేను కూడా చదువుతున్నా. మా వాళ్ళు రామ్మ ముందుకొచ్చి చదువమ్మా అంటే చదువుతుంటే చదవద్దన్నారు. నోటి మీద వేలు పెట్టాడు. తర్వాత అడిగా ఎందుకు చదవకూడదండి అన్న అంటే ఆడవాడు చదవకూడదు అన్నాడు. సరే ఆ పని అంతా అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళిన అతనితో చెప్పాను, ఏమిటి ఇలా చదవద్దు అంటున్నాడంటే అడుగుదాం పా అమ్మ అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అడిగితే చదవకూడదమ్మా అన్నాడు. ఎందుకు చదవకూడదండి? ఆత్మకు లింగ భేదం ఉందా? మరి వేదములో ఉంది కదండి, స్త్రీకి బ్రహ్మ బభువిథ అని. అంటే మీ వేదాలు వేరు, మా వేదాలు వేరమ్మా, స్త్రీలు చదవకూడదమ్మా అంటే ఎందుకు అండి చదవకూడదు? మీరు ఇంతసేపు స్త్రీ గురించి చెప్పిండ్రు, లక్ష్మి మహాలక్ష్మి గురించి చెప్పిండ్రు, ఇంటికి స్త్రీనే గొప్పది అని చెప్పారు, ఎన్నో రకాలు చెప్పారు, మరి మమ్మల్ని చదవద్దని అంటున్నప్పుడు ఎందుకండి మమ్మల్ని పిలిచేది అన్న నేను. లేదమ్మా చదవకూడదు, మా దగ్గర అయితే చదవకూడదు, మీరు వెళ్ళండి అన్నారు. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడాలి, ధర్మ సందేహం తీర్చుకుందాం. సరే వేదాలు 2 రకాలు ఉన్నాయో నాకు కూడా తెలియదు కదా, నేనేదో ఉడతా భక్తిగా చదువుతున్నానని అనుకొని నేను వెళ్దాం అనుకున్నాను. యజుర్వేదము ఋగ్వేదము 2 ప్రమాణాలు చెప్పాను. సరే తెలుసుకుందాం వారి దగ్గర ఏముంది అనుకుంటే వారు అవకాశం ఇవ్వనన్నారు, సమయం ఇవ్వనన్నారు. నన్ను తీసుకెళ్లిన వాళ్ళని కూడా ఎందుకు తీసుకొచ్చావని అడిగారంట. వారు ఇవ్వనని చెప్పారు. అందుకని మేము వెళ్ళలేదు, వదిలేసాము, ఇంకా వద్దని చెప్పారు. మన వాళ్ళే మెజారిటీగా వాళ్ళతో ఉండి వాళ్ళ అతని చెప్పులు ఎత్తన పెట్టుకొని తిరుగుతూ పూలు కాళ్ళ మీద వేసి ఎన్నో రకాలుగా చేస్తున్నారు. ఇక పట్టు లేనప్పుడు నేను వెళ్ళి ఏం చేస్తాను ఒక్కదాన్ని? వద్దు అని చెప్పారు. నేను కొంతమందిని ప్రయత్నం చేశాను, ఇంకా వదిలేశాను. పురుషుల్ని అడిగాను ముందు, వారు ఉంటేనే బలంగా నేను ఇంకా కొంతమందిని తీసుకెళ్ళాలనుకుని అడుగుదాం అనుకుంటే ఆ సమయం ఇవ్వరట అసలు వారు. వదిలేశాను. ఇంకా తర్వాత చూస్తాను. నేను ఇప్పుడు హోమం అయ్యేటప్పుడు నేనేం ఆలోచించానంటే ప్రశ్నలు పంపించచ్చు కదా వారి ప్రవచనంలో, అలా ప్రశ్నలు పంపిస్తాను. నేను వెళ్ళి ప్రయత్నం అయితే చేస్తా నాకు తెలిసినంత వరకు. ఇది జరిగింది నాకు. ఇప్పుడు కూడా ఇదే, ఇంకా ఉంది అదే జరుగుతుంది. వేద మంత్రాలు చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు కూడా వేద మంత్రాలు స్త్రీలు ఉచ్చరించకూడదు. ఇప్పుడు కూడా ఇంకా జరుగుతుంది. మన వాళ్ళు ఎదుర్కొంటున్నారు, ఆర్య సమాజం ఉన్న వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు. ఆర్య సమాజంలో స్త్రీలు పౌరత్వం చేస్తున్నారు, అన్ని సంస్కారాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు, అని ఇప్పటికీ ఇంకా సమస్య పోలేదు. ఆ రోగం ఇంకా ఉంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఉంది. స్త్రీలు వేదాలు ఉచ్చరించకూడదు, మంత్రోచ్చరణ చేయకూడదు, అర్థం తర్వాత ఇంకా ఇది జరుగుతుంది. అందుకే గోపదేవ్ గారు ఏమని రాశారు? కలికాలమున వేదార్థం ఎరుగగోరుట పాపంగా ఎంచి దాని వంకకు బోరేరి. అటువైపు పోవడమే తప్పు, వేదం పేరు తీయడమే తప్పు. కాబట్టి వేద విహిత కర్మలు అంటే వేద విహిత కర్మలు ఏంటో తెలియదు ఇప్పుడు మనకు. అంటే వేదంలో చెప్పింది ఏమిటి? వేదం ఏం ఒప్పుకుంటుంది? ఏ కర్మలు చేయాలి, ఏ కర్మలు చేయకూడదు, నిషిద్ధ కర్మలు ఏవో తెలియదు, చెప్పేవారు లేరు కదా. వేదంలో ఏ కర్మలు మంచి కర్మలు అంటే అనుమతించిన కర్మలు, నిషిద్ధ కర్మలు, ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, ఎవరు చెప్పాలి? ఇప్పుడు అసలు వినేవాళ్ళు ఉన్నారా? విని అర్థం చేసుకునే వారు ఉన్నారా? అర్థం చేసుకుని ఆచరించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఆచరిస్తున్నారు? ఇప్పుడు వేదంలో చెప్పినట్టుగా ఎవరు ఉంటున్నారు? అది ఇప్పుడు కాదులే అంటారు. ఇది కలికాలం కదా, ఈ కలియుగం కదా, ఇప్పుడు కాదు, కుదరదు, ఇప్పుడు జపం చేసుకుంటే సరిపోతుంది, ఏదో భక్తి చేసుకుంటే సరిపోతుంది అనేవారు ఉన్నారు. వేదాలు అవసరం లేదు, ఏం అవసరం లేదు, గీత దర్శనం చేసుకుంటే చాలు. గీత అధ్యయనం కాదు, చూడడం కాదు, శ్లోకాలు కాదు, కేవలం స్పర్శ, కేవలం దర్శనం. ఆ గీత పుస్తకం ఒక పట్టు వస్త్రం దీంట్లో కట్టేసి మూడేసి పెట్టేసి బంధించి పెట్టేసి పూజ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇంకా ఒక విషయం గురూజీ, వారు గ్రూప్ లో పెట్టారు, అలాంటి వారిని పూజించి అంటే వారి లాంటి వారి అభిమానాన్ని పొందితే మోక్షం వచ్చేస్తుందంట. వాళ్ళు ఎమ్మటే తీసుకెళ్తారంట మోక్షానికి. వారి అభిమానం అంటే వారికి అనుకూలంగా ఉంటే అన్నమాట. వారికి అనుకూలంగా ఉండి వారి అభిమానాన్ని పొందితే మోక్షానికి తీసుకెళ్తారు. ఇక ఎంతమంది అయినా వెళ్ళిపోవచ్చు.
చిన్నజీర స్వామి అంటే శ్రీ రామానుజాచార్యులు అనమాట. అంటే అవును విశిష్ట గురూజీ, అద్వైతం. అవును. ఇక్కడ అద్వైతం. ఇక్కడ మాట్లాడుకునే విశిష్ట అద్వైతం అనమాట. విశిష్టాద్వైతం చిన్నజీర స్వామిది. రామానుజాచార్యుల ఆ మార్గం కదా. ఎంత తప్పుదో పట్టిస్తున్నారు జనాల్ని గురూజీ అసలు. కానీ ఆ రామానుజాచార్యులు ఏమన్నారు, ఓం నమో నారాయణ అని చెప్పేసి ఎలుగెత్తి అందరికి వినిపించాడు కదా. వాళ్ళ గురుగారు వద్దని నిషేధించిన కానీ అవును. రామానుజాచార్యులు వారి గురుగారు ఏమంటారు, మీరు ఈ మంత్రం అందరికి చెప్పొద్దు, వినిపించొద్దు, నీ తల పగిలిపోతుందని చెప్పేసి భయపెడతాడు కదా, చెప్పిస్తాడు. అవును. ఆయన నాదొకటేగా పగిలిపోతే పగిలిపోయిందని నేర్పించాడు అందరికి గొంతు. మరి నేర్పించాడు కదా. మరి అప్పుడు స్త్రీలు పురుషులు అందరు విన్నారు కదా. మరి విన్నారు. మరి ఇప్పుడు ఏమైంది మరి? అది ఆ కాలంలో కొన్ని అది 1000 ఏళ్ల క్రితం మాట, అది ఇప్పుడు కాదు. 1000 ఏళ్ళు అయిపోయింది, 1000 ఏళ్ళు గడిచిపోయింది అప్పుడు మాట అది. అంటే 1000 ఏళ్ల క్రితమే రామానుజాచార్యులు అంత పెద్ద పని చేశారు. పెద్ద విప్లవం అది. మరి ఇప్పుడు ఏమైంది వీళ్ళకి? అదే మార్గంలో వారి అనుయాయులే కదా చిన్నజీర స్వామిజీ వారు. ఇలా ఉంటుంది. దాని గురించి వీళ్ళకి తెలియదు కదా. తను ఏం చెప్తే అతను తలకాయ ఊపటమే తప్ప మన పని ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఈ వైష్ణవాచార్యులు ఏవైతున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉంటే, వారి అభిమానాన్ని పొందితే నేరుగా మోక్షమే. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఏ గీత అవసరం లేదు, ఏ జపం అవసరం లేదు, ఏ యోగా అవసరం లేదు, ఏ మంచి పని అవసరం లేదు, ఏం అవసరం లేదు. నేరుగా మోక్షం పొందవచ్చు, వైకుంఠం. ఇక అంతే. వినే వాళ్ళకు మోక్షం గురించి తెలియదు, చెప్పే వాళ్ళకు కూడా మోక్షం అంటే ఏందో తెలియదు. అదే విషయం గోపదేవి గారు అదే రాసి చూడండి. వేద కర్మలు ఏమో తెలియదు, నిషిద్ధ కర్మలు ఏవో అంటే ఏవో. జనులకు తెలుపు వారెవరు? ఎవరు తెలపాలి? రామాయణ మహాభారత భాగవతాది మహావాక్యములే వేదములైనవి. ఇక వేదములంటే ఏవి? రామాయణం, మహాభారతం, భాగవతం ఇవే. వాని పఠనమే వేద పఠనమైనది. అంటే అవి వేదాలు. ఇక రామాయణం కూడా వేదమే, మహాభారతం వేదమే, భాగవతం వేదమే. ఇక వేద పఠనం అవసరం లేదు. అది తర్వాత కింద ముఖ్యంగా భగవద్గీత ఆధారం చేసుకొని సాంప్రదాయకులు వేద విరుద్ధమైన అవతారవాదము ఒకదానిన తమ అనుయాయులలో మిక్కిలిగా వ్యాపింపచేసిరి. దేవుడు స్వభావితగా నిరాకారుడు, జన్మరహితుడు. స్వభావతః నిరాకారుడు, జన్మరహితుడు అయినను అతడు అప్పుడప్పుడు దేహదారి అయి మత్స్యాది జలచర రూపముననో, వరాహాది జంతు రూపముననో, నరసింహాది జంతు మనుష్యో ఉభయ రూపముననో, రామకృష్ణాది మానవ రూపముననో భూమియందు అవతరించి శిష్ట రక్షణము దుష్ట శిక్షణము చేయునని ఈ సాంప్రదాయకులు గట్టిగా నమ్మిసాగిరి. తన్మూలంగా రామకృష్ణాది రూపములలో జడ విగ్రహములను పూజించుటయు వీరికి ముఖ్య ధర్మమైనది. ఈ విగ్రహారాధకులలో జడ చేతన వివేకము కూడా లేదనుట అసత్యము కాదు. చేతనులకు తాము జడములను పూజించుటలో గల న్యూనతను కూడా గుర్తింపుకున్నారు. ఆస్తికులు జడములను ఉపాసించుట, కొలచుట నాస్తికత అనియు తెలియకున్నారు. జడ పదార్థములు తమకు ఉపభోగ్యములనియు ఎరుగకున్నారు. స్వామి అంటే భగవద్గీతను ఆధారం చేసుకుని వీళ్ళు వేద విరుద్ధమైనటువంటి అవతారవాదం. అంటే వేదంలో అవతారం ఉండదు, అవతారం గురించి ఉండదు, అది గమనించట్లేదు. అయితే దేవుడు స్వభావంగా అసలు భగవంతుడి స్వభావం ఏమిటి? ఆకారమా నిరాకారమా? నిరాకారుడు కదా, జన్మ లేనివాడు కదా. చెబుతుంటారు మళ్ళీ దేవుడు నిరాకారుడు అని చెబుతుంటారు. మునిశేఖర్ గారు మీతో ఉండండి. దేవుడు నిరాకారుడు అని చెప్తుంటారు, జన్మ లేదని చెప్తుంటారు, అజుడు అని చెప్తుంటారు, అన్ని చెప్తుంటారు. మరి చెప్పి మళ్ళీ అప్పుడప్పుడు దేహదారి అవుతాడు. ఈ దశావతారాలు మీకు తెలుసు. ఈ మత్స్యావతారం, కూర్మావతారం ఇటువంటి ఉన్నాయి కదా. జలచర రూపముల, వరహం జంతు రూపము, నరసింహ అటు ఇటు కాకుండా జంతు మనిషి ఉభయ రూపం, రాముడు కృష్ణుడు మానవ రూపం, ఇలా అవతరించి ఈ భూమి మీద మంచివారిని రక్షించడం, చెడ్డవారిని శిక్షించడం. పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం కదా. శిష్ట రక్షణం, దుష్ట శిక్షణం.
చేయడానికి వస్తాడు, దిగి వస్తాడు, అవతరిస్తాడు. అది అవతారం. అవతరించడం అంటే ఏంటి? కిందికి దిగడం అని అర్థం. అవతరణం, కిందికి దిగడం. కిందికి దిగుతున్నాడు అంటే కింద లేడని అర్థం. భగవంతుడు కింద ఉన్నాడు కదా, పైన కూడా ఉన్నాడు కదా, అంతటా ఉన్నాడు కదా. ఎక్కడ లేడు? పైన ఉండి కింద లేడనా? పైన ఉన్నాడు కిందికి దిగడం అంటే, ఇప్పుడు మనం ఉన్న పైన కింద దిగుతాం, కానీ భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, సర్వవ్యాపకుడు. మళ్ళీ సర్వవ్యాపకుడు కూడా అంటారు వాళ్ళు. సర్వవ్యాపకుడు, సర్వాంతర్యమి, ఇది కూడా అంటారు. సర్వవ్యాపకుడు అంటారు, మళ్ళీ దిగుతాడు అంటారు. ఎంత పరస్పర విరుద్ధం ఉంటుంది, ఇదంతా గమనించాలి. ఎంత వింత అంటే అసలు వీళ్ళకు వివేకం లేదంటారు. విగ్రహారాధకులు జడచేతన వివేకం కూడా లేదంటే అసత్యం కాదు. ఏది జడము, ఏది చేతనము, ఈ వివేకం కూడా లేదు. చేతనులు మన చేతన పదార్థాలు కదా, అంటే చేతనం, ఆత్మ చేతనం కదా. జడమును పూజిస్తే ఏమవుతుంది? ఏమి చేయలేని ఒక జడ పదార్థాన్ని మనం అడిగితే చెబుతుందా, మాట్లాడుతుందా, మనకేమైనా చేస్తుందా, కనీసం అయ్యో అంటుందా? ఏమన్నది కదా. ఇది కూడా లేదు అంటున్నారు గోపదేవ శాస్త్రి గారు. ఇంత కూడా తెలియదా వీరికి? ఇది కూడా గుర్తించరా? ఆస్తికులు అంటే ఎవరు? జడమును ఉపాసించేవారు ఆస్తికులు. ఇప్పుడు జడములను ఉపాసించేవారు ఆస్తికులు అనుకుంటున్నారు. అది నాస్తికం తెలియట్లేదు. అంటే వేదములు అది లేదు. వేదానికి విరుద్ధంగా వ్యవహారం చేస్తే, ఆచరిస్తే అది నాస్తిక్యం అన్నారు, నాస్తికత. ఇది వేద విరుద్ధం కదా. అంటే ఎవరు నాస్తికులు? ఇప్పుడు ఎవరైతే ఆస్తికులం అనుకుంటున్నారో వారే నాస్తికులు. హిందువులంతా స్వామి. అందరూ అనకూడదు. ఇప్పుడు అందరూ అనడానికి వీల్లేదు. కొందరు ఉన్నారు, అర్థం చేసుకునే వారు ఉన్నారు. హిందువులు అంటే సరిపోతుంది స్వామి. హిందూ అంటే మళ్ళీ అర్థం వేరు. అది హిందూ అంటే ఇప్పుడు లోక వ్యవహారంలో హిందువులు అంటే వీళ్ళంతా విగ్రహారాధకులు హిందువులు అని భావిస్తున్నారు స్వామి. ఇప్పుడు భాష అది. అంటే విగ్రహారాధకులు అంటే మళ్ళీ జైనులు, బౌద్ధులు కూడా వస్తారు. కానీ వారు ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. మేము హిందువులమని ఒప్పుకోవట్లేదు వారు. జైనులు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ. సిక్కులు కూడా ఒప్పుకోరు హిందువులు అంటే, మాది వేరంటారు. వారు కూడా దేని ఉపాసిస్తారు? సిక్కులు ఆది గ్రంథము, ఆది గ్రంథం దాని పేరు. సిక్కులు ఉపాసించేది, పూజించేది. ఆ గుడిలో ఏముంటుంది చూసారు ఎప్పుడన్నా? గురుద్వారాలో ఏముంటుంది? గురుద్వారా దేన్ని పూజిస్తారు? ఏదో గ్రంథం ఉంటుంది గురుజీ. గురునానక్ చెప్పినటువంటి వాణి ఉంటుంది. గురు బాణి అంటారు వాళ్ళు. గురు బాణి, గురు గ్రంథ సాహిబ్ అనుకుంటా. గురు గ్రంథ సాహెబ్. ఆ వాణి గురునానక్ దేవ్ వారి యొక్క వాణి, వారు రచన చెప్పినటువంటి మాటలు కొందరు గ్రంథస్థం చేసినారు. ఆ పుస్తకానికి ఎంత సేవ చేస్తారో, వింజామరలు విసురుతారు, సేవ చేస్తారు. అదొక మనిషిగా చూస్తారు. అదే గురువు. నిజానికి ఆ పుస్తకమే గురువు. అధ్యయనం చేసిన అవసరం లేదు. దాన్ని సేవ చేసుకునే చాలు. దానికి విష్ణకరతో విసరడం, వింజామరాలతో విసరడం, దానికి వేడే చెమటలు వస్తాయేమో మరి పాపం. ఏసీలు కూడా పెడతారు దానికి. అంటే ఒక గురువును లేదా ఒక గొప్పవారిని, పెద్దవారిని ఏ విధంగా మనం గౌరవిస్తారు, ఆ విధంగా అంతకంటే గౌరవిస్తారు సిక్కులు. చాలా పవిత్రంగా చూస్తారు. నిద్రపుస్తారా ఏమన్నా? నిద్రపుచ్చడం కూడా ఉంటుంది. అన్ని ఉంటాయి పుస్తకానికి, గ్రంథానికి. ఇవన్నీ జరుగుతున్నాయి. వారు హిందువులంటే ఒప్పుకోరు, సిక్కులు, జైనులు, బౌద్ధులు. కానీ విగ్రహారాధన చేస్తారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? విగ్రహారాధన చేసే వాళ్ళందరూ కూడా హిందువులు కాదనే. కొందరు అనుకుంటారు జైనులు, బౌద్ధులు వారు కూడా హిందువులే అని అనుకుంటారు. ఎందుకంటే విగ్రహ పూజ చేస్తారు కదా, మూర్తి పూజ చేస్తారు కాబట్టి. కానీ అది కాదు. ఏమంటున్నారు గోపదేవ్ గారు? ఆస్తికులు జడములను ఉపాసించుట, కొలుచుట నాస్తికత అని తెలియకున్నారు. మరి తెలియడం లేదు, ఆస్తికులు అనుకుంటున్నారు. కానీ నాస్తికులే వారు. జడ పదార్థములు తమకు ఉపభోగ్యములని ఎరగకున్నారు. అంటే జడ పదార్థం తినడానికి ఉపయోగపడతాయి కానీ వాడుకోవాలి. జడ పదార్థం వాడుకోవాలి, కానీ దాన్ని పూజించడం ఏంటి అంటున్నారు. జడ పదార్థాలు ఏదైనా ఉపయోగించుకోవాలి. ఒక కర్ర ఉందంటే ఉపయోగించుకోవాలి, చెప్పులు ఉంటే ఉపయోగించుకుంటాం, అన్నం ఉంటే ఉపయోగించుకుంటాం, తింటాం కదా, భోగిస్తాం. దాని కొరకు జడ పదార్థం. సూర్యుడైనా చంద్రుడైనా ఉపయోగించుకుంటాం. ఎండను ఉపయోగించుకుంటాం, చంద్రుని యొక్క వెన్నెలను ఉపయోగించుకుంటాం. అది అర్థం కావడం లేదు అంటున్నారు.
తర్వాత శ్లోకం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానం అభ్యుత్థానమధర్మస్య అధర్మస్య తదాత్మానం తదాత్మానం సృజామ్యహం. ఈ సృజామ్యహం. ఈ శబ్దం గమనించండి. అభ్యుత్థానం అధర్మం యొక్క అభ్యుత్థానం అంటే అధర్మం పెరిగిపోయినప్పుడు, యదా యదా హి ధర్మస్య గ్లాని, ధర్మం యొక్క గ్లాని జరిగినప్పుడు, ధర్మకు హాని జరిగినప్పుడు, ధర్మానికి హాని జరిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు, అభ్యుత్థానం ఎక్కువగా పెరిగిపోయినప్పుడు, అభ్యుత్థానం తదా అప్పుడు ఆత్మానం సృజామ్యహం, అప్పుడు నన్ను నేను పుట్టించుకుంటాను. అహం నేను సృజామి పుట్టించుకుంటాను, పుడతాను. కృష్ణుడు ఏమంటున్నారు? అధర్మానికి ధర్మానికి హాని జరిగినప్పుడు, యదా యదా ఎప్పుడెప్పుడైతే, హి నిశ్చయంగా, యదా యదా ఎప్పుడెప్పుడైతే, హి నిశ్చయంగా, ధర్మం యొక్క గ్లాని తగ్గుతుందో, హాని జరుగుతుందో, భవతి అవుతుందో, హే భారత, ఓ అర్జున, అభ్యుత్థానం అధర్మం యొక్క అభ్యుత్థానం జరిగినప్పుడు, అప్పుడు ఆత్మనం నన్ను నేను సృజామి పుట్టించుకుంటాను. అహం నేను. ఎంత స్పష్టం చూడండి. ఇక్కడ అవతారం మాట ఉందా? ఇందులో అవతారం మాట ఏమైనా ఉందా? ఎవరైనా గొప్పవారు అందరూ అంటారు, ఎప్పుడైతే నేను అలా జరుగుతాను, ఇలా మళ్ళీ పుడితే కూడా ఇదే పని చేస్తాను, ఈ ధర్మ కార్యాలు చేస్తాను, ఈ పని చేస్తాను, మళ్ళీ పుట్టి మళ్ళీ జన్మ వస్తే, లేదా మళ్ళీ పుడతాను, ఇదే పని చేస్తాను అంటారు ఎవరైనా. ఇక్కడ ఎక్కడైనా అవతారం గురించి ఉందా? అవతారానికి లేదు ఉందా? లేదు సార్, ఆ అవతారం పదం లేదు, అవతారం అని ఉందా? పదమే లేదు. స్వామి మీట్లో ఉన్నారు స్వామి. మరొక శ్లోకం చూడండి. మరొక శ్లోకం. పరిత్రాణాయ పరిత్రాణాయ సాధూనాం సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరిత్రాణాయ సాధూనాం, సాధువుల యొక్క పరిత్రాణం కూడా, అంటే పూర్తి రక్షించడం కొరకు. పరిత్రాణాయ సాధూనాం, సాధువుల యొక్క, దుష్కృతం దుష్టుల యొక్క వినాశనం కొరకు, వినాశనం కొరకు, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని సంస్థాపన చేయడం కొరకు, సంభవామి అవుతాను, సరిగా భవామి అవుతాను, యుగే యుగే ప్రతి యుగంలో, అన్ని యుగాలలో. మీట్లో ఉన్నారు స్వామి. ఏమర్థమవుతుంది ఇప్పుడు దీన్ని బట్టి? ధర్మానికి హాని జరిగినప్పుడు, అధర్మానికి వృద్ధి జరిగినప్పుడు నన్ను నేను పుట్టించుకుంటాను, సృష్టించుకుంటాను. సజ్జలను రక్షించడానికి, దుర్జనులను శిక్షించడానికి, ధర్మాన్ని సంస్థాపించడానికి నేను యుగ యుగంలో పుడతాను, జన్మింతును అన్నాడు. ఇక్కడ అవతారం ఎక్కడ ఉందా? ఎక్కడ కనిపిస్తుందా మీకు? ఈ రెండు శ్లోకాల యొక్క అర్థం చూసుకోండి, వారి యొక్క వ్యాఖ్యానాల భాషలు చూడండి, గమనించండి. ఇక్కడ రెండు పదాలు, సృజామ్యహం, సంభవామి యుగే యుగే. ఈ రెండు పదాల యొక్క అర్థం ఏం రాసినా చూసుకోండి. అవతారమే రాస్తారు, నేను అవతరించునని రాస్తారు. చూడండి, మీరు వేరే వాళ్ళ యొక్క గీత మకరందం కానీ వేరే పుస్తకాలు తీసి చూడండి, సంభవామి, సృజామి, వీటికి అర్థం ఏం రాసినా చూసుకోండి. ఇలా ఇక ఎక్కడైనా కనిపిస్తుందా సృజామి అన్నదానికి అర్థం కానీ, సంభవామి అనే శబ్దానికి అర్థం కానీ, అవతారం మాట ఉందా ఇందులో? అవతరించునని రాస్తారు అక్కడ. ఏ కొంచెం సంస్కృతం తెలిసిన వారు ఎవరు ఒప్పుకోరు. అవతరించున మాట లేదు కదా, మరి ఎందుకు వ్యాఖ్యానం చేశారు, భాషలు ఎందుకు రాశారు ఇటువంటి అర్థం? చదవండి. ధర్మం నెలకొల్పటకు. స్వామి ఎక్కడి నుంచి స్వామి? అదే శ్లోకాల కింద చదవండి, ఆ శ్లోకం తర్వాత. ధర్మమునకు హాని, ధర్మమునకు హాని, అధర్మమునకు వృద్ధి కలిగిన వాడు నన్ను నేను సృష్టించుకొందును. సజ్జనులను రక్షించుటకు, దుర్జనులను శిక్షించుటకు, ధర్మమును నెలకొల్పుటకు అప్పుడప్పుడు నేను పుట్టుదును, అనగా జన్మింతును అని కృష్ణుడు అర్జునుడితో అనినట్లు భగవద్గీతలోని పై శ్లోకములకు అర్థము. ఈ శ్లోకార్థములను గ్రహించి గీతా భక్తులెల్లరూ దేవుడు అవతరించునని నమ్ముచున్నారు. ఇవి కృష్ణుడు చెప్పిన మాటలుగా ఎరింగియు దేవుడు అవతరించునని అంగీకరించుటలో గల రహస్యమును ఎరగజాలకున్నారు. వీరి దృష్టిలో
కృష్ణుడే దేవుడు, అందువలన అట్లు భావించుచున్నారని చెప్పవలెను. కాని వాస్తవమున దేవుని స్వరూపం వీరికి తెలియదు. గీతలోనే జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి. ఆగండి ఆగండి. జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా అమృతం అశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నా సత్తాన్ మాస తదుచ్యతే. చెప్పండి. అని వర్ణింపబడిన పరతత్వ స్వరూపమును గుర్తింపక దేవుడు సృష్టి స్థితి లయములకు కారణభూతుడను విషయము విస్మరించి కృష్ణుడే దేవుడని ఎట్లు ఎంచెదరో బోధపడదు. దేవునకు దేహ సంబంధము ఉండదనుటయే గుర్తింపరు. సర్వవ్యాపకమైన దేవతత్వము దేహధారణము ఎట్లు చేయును, ఎందుకు చేయును? అవతార పదమునకు అర్థమేమి? అవతరింపకున్న దేవుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయలేడా? అవతరించి సాధించినదేమి? మున్నగు విషయములను వీరు కారణయుక్తముగా ఆలోచింపరు. ఈ విషయములను ఆలోచింపదలిచియే నేను ఈ పంక్తులను ఇక్కడ వ్రాయ ఆరంభించినాను. విఘ్నులు తత్వదృష్టితో వీనిని చదువురుగాక. ఇది గోపదేవ్ గారి యొక్క అభిప్రాయం రాసినారు. నేను ఎందుకు రాసినాను ఇదంతా అని చెప్తున్నారు. ఈ పంక్తులను ఇక్కడ ఎందుకు రాయాల్సి వచ్చిందో మీరు అర్థం చేసుకుని, విజ్ఞులు తెలిసిన వారు వివేకవంతులు తత్వదృష్టితో కనుక వీటిని చదవండి, అర్థం చేసుకోండి అంటున్నారు. భగవంతుడు సర్వవ్యాపకుడు కదా. భగవంతుడు తత్వం సర్వవ్యాపకుడు అయినప్పుడు అసలు అవతరించాల్సిన అవసరం ఉందా? ఏదైనా చేయడానికి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి అవసరమా? ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని లోకాలు నిర్మించి నడిపించే పరమపిత పరమాత్మకు ఒక దుష్టుని శిక్షించడానికి అవతరించడం అవసరమా? ప్రశ్నించుకోవాలి. అది దేహం అవసరమా దేవునికి? వారి ఉద్దేశం ఏంటి? కృష్ణుడే దేవుడు కాబట్టి. కృష్ణుడి దేవుడు అంటే కృష్ణుని దేవుని చేసేసి, ఏ దేవుడు పరమాత్మని చేయడు. దేవుడు అయితే అందరు దేవుడు కావచ్చు, కానీ కృష్ణుడి పరమాత్మ, పరబ్రహ్మని కూడా అంటారు. పరబ్రహ్మనే నమః అలా రాసుకుంటారు ఆరంభం చేసినప్పుడే. శ్రీకృష్ణ పరమాత్మనే నమః కూడా అంటారు. కానీ గీతలో శ్లోకం ఉంది కదా, జ్ఞేయం యత్ తత్ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నా సత్ తత్ న అసదుచ్యతే. అది అసత్ కాదు, పరమాత్మ సత్తే. ఇదంతా కూడా అనాది పరమాత్మ గురించి చెప్పాలి. ఒక చోట వస్తుంది అజ అనే శబ్దం కూడా. పరమాత్మ అజుడు, పుట్టుక లేని వాళ్ళని కూడా వస్తుంది. ఈ విధంగా మనం గమనిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయి. తర్వాత అవతార పదం గురించి చూడండి. అవతార పదము భగవద్గీతలో గల 700 శ్లోకములలో ఎక్కడనూ కనిపింపదు. అవతారవాదమునకు మూలములైన పై 2 శ్లోకములలో కూడా ఈ పదం లేదు. ఉన్న పదములు ఆత్మానం సృజామి, సంభవామి. ఈ 2 పదములకు నన్ను పుట్టించుకొందును, నేను పుట్టుదును అని అర్థములు. ఈ పదములకు ఈ అర్థములు చెప్పక అవతరింతును, ఆవిర్భవింతును అని కొత్త అర్థములు చెప్పుదురు. ఏల ఈ అర్థములను చెప్పుదురు? పుట్టుదునని ఏలా చెప్పరు? ఇది అర్థం ఏముంది? పుట్టుదును, సంభవింతును, సంభవామి, ఆత్మానం సృజామి, ఇది అర్థములు కదా. నన్ను నేను పుట్టించుకుంది, మళ్ళీ నేను పుడతాను, ఈ అర్థాలు కదా. ఇదంతా మానుకొని ఇది ఈ అర్థం చెప్పకుండా అవతరించునని ఎక్కడుంది? లేదు కదా. కృష్ణుడు చెప్పొచ్చు, ఎవరైనా కృష్ణుడే కాదు, ఎవరైనా మనం కూడా అనొచ్చు, నేను మళ్ళీ పుట్టి ఇదే పని చేస్తాను అనొచ్చు. అలా శ్రీకృష్ణుడు చెప్పి ఉంటాడు, నేను మళ్ళీ పుడతాను, మళ్ళీ ఇదే పని చేస్తాను అని చెప్పేసి, ధర్మరక్షణ చేస్తానని. తప్పు కాదు. కానీ అవతరింతును, నేనే దేవుణ్ణి అంటే పరమాత్మ. కొందరు ఏమంటారంటే కృష్ణుడు పరమాత్మ, అర్జునుడు జీవుడు, అది వేరే రకంగా ఒక రూపకంగా ఆ రకంగా వర్ణించి చెప్పడం జరిగింది. కృష్ణుడు అనే మాట పరమాత్మ. అసలు ఇంకా కొందరు ఇంకా ముందుకు వెళ్ళి అసలు ఈ కృష్ణుడు అర్జునుడు ఇది ఇతిహాసమే కాదు, అసలు కృష్ణుడు పుట్టలేదు, అర్జునుడు పుట్టలేదు, కృష్ణుడు అంటే పరమాత్మ, అర్జునుడు అంటే జీవాత్మ, ఆ విధంగా ఉపదేశం అంటారు. అంటే మహాభారతం జరగలేదు, అది ఇతిహాసం కాదు. రామాయణం కూడా జరగలేదు, అది ఇతిహాసం కాదు. రాముడు పుట్టలేదు. రాముడు అంటే సూర్యుడు, తర్వాత లక్ష్మణుడు అంటే చంద్రుడు, ఈ రకంగా అనేవాళ్ళు కూడా ఉన్నారు.
ఆ రకం కూడా వర్ణిస్తారు అక్కడ రామాయణాన్ని. ఇటువంటి పుస్తకాలు కూడా ఉన్నాయి, మీరు కొంచెం ప్రయత్నం చేస్తే దొరుకుతాయి. రామాయణం కూడా జరిగింది కాదు, మహాభారతం జరిగింది కాదు, అది కల్పన. ధర్మం గురించి చెప్పడానికి ఒక కావ్యం అది అంతే. ఈ రకంగా వర్ణించే వారు కూడా ఉన్నారు, అందుకే జాగ్రత్త. తర్వాత దేవుడు ఏ- పుట్టును, దేవుడు జన్మించును, కొత్త దేహేంద్రియాదులను గ్రహించును అని ఆస్తికులు అంగీకరింపరు. అట్లే దేవుడు చచ్చును, మరణించును, పాత దేహేంద్రియములను విడిచిపెట్టును అనుట వారికి ఇష్టం లేదు. ఈ జన్మ మరణములు జీవునకు కలుగును. అవియు జీవుడు వనర్చు శుభ అశుభ కర్మలు కారణములుగా వాని ఫలములను అనుభవించుటకు కలుగును. దేవుడు శరీరాదులను జీవులకు కర్మఫలములను అనుభవింపచేయ వీలగునట్లు సృష్టించునని భావం. కావున అట్టి జన్మ మరణములు దేవునికి ఉండవని ఆస్తికులకు తెలియను. అందువలననే సంభవామి అని చెప్పిన కృష్ణుని పదమునకు పుట్టుదునని చెప్పక అవతరింతునని అర్థము చెప్పదొడగిరి. అవతరించుట అనగా పైనుండి క్రిందికి దిగుట అని అర్థం. ఎత్తు ప్రదేశము నుండి నిమ్న ప్రదేశమునకు కదలివచ్చునని భావము. కాబట్టి దేవుడు అవతరించునన ఎక్కడనో ఎత్తు ప్రదేశము నుండి క్రిందికి తాను లేని చోటుకు వచ్చునని చెప్పవలసి వచ్చును. అది ఎట్లు పొసగును? దేవుడు ఒక చోట నుండి మరి ఒక చోట లేడా? దేవుడు ఎల్ల ఎడలా వ్యాపించి ఉండు తత్వమని ఎరుగని వైదికులు ఎవరున్నారు? ఇందు కలడు అందు లేడని. ఆగండి. ఏమర్థమవుతుంది? అవతరించడం అంటే అర్థం తెలిసిందా మీకు? ఇప్పుడు అవ అంటే కిందికి, తరించడం అంటే దిగడం అని అర్థం. పైనుండి కిందికి దిగడం అని అర్థం వస్తుంది. అవతరించడం అంటే పైన ఎవరున్నారు, కింద ఎవరున్నారు? కింద ఎవరు లేరు, భగవంతుడు కింద లేడా? ఎత్తు ప్రదేశం నుండి నిమ్న అంటే కింద, కింది ప్రదేశం కదిలి రావడం అనేది అది అవతారం అంటారు. దేవుడు అవతరిస్తున్నాడు అంటే ఎక్కడో పైన ఉన్నాడు. కొందరు అంటారు కదా పైవాడు, మనకు కూడా అంటాం పైవాడు, దేవుడు మీద ఉన్నాడు అని చెప్పేసి. పైవాడు కింద లేడు అని అర్థం. దాని అర్థం ఏంటి? పైవాడు పైన ఉంటాడు, కింద లేడు. వైకుంఠంలో ఉంటాడు, కైలాసంలో ఉంటాడు, ఎక్కడ చాలా ఉంటాడు. మంది స్వామి క్రికెటర్లు కూడా పైకి చూస్తుంటారు స్వామి, బ్యాట్ అంతే, ఏదైనా పైకి చూస్తారు సెంచరీ కదా. కొట్టినప్పుడు. ఎవరైనా అంతే, క్రికెటర్ కాదు, మనం కూడా చాలా పైవాడు, మీదివాడు, ఇందులో కూడా అంటారు ఊపర్వాల అని. ఊపర్వాల మనమే కాదు, క్రైస్తవులు కూడా అంటారు, ముస్లిం వాళ్ళు కూడా అంటారు ఊపర్వాల, పైవాడు. అంటే పైన ఉంటాడు కాబట్టి కింద దిగుతాడు అనమాట. అవతారం అది. ఇది కాదు, అంతటా ఉన్నాడు కదా, ఎక్కడో కాదు, అంతటా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక చోట ఉండి మరొక చోట లేడు అనేది లేదు కదా. దేవుడు అంతటా ఉన్నాడు, అంతటా వ్యాపించున్నాడు, అంతటా వ్యాపించినటువంటి తత్వం అని తెలుసుకోవాలి. ముఖ్యంగా వైదికులకు, ఆర్య సమాజకులకు ఇంత తెలుసు. ఎంత? సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. ఆర్య సమాజం రెండవ నియమం కనుక అర్థం చేసుకుంటే అందులో అన్నీ ఉన్నాయి. నిజానికి రెండవ నియమంలో గోపదేవారు ముందే చెప్పడం జరిగింది ఈ విషయంలో. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తివంతుడు, న్యాయకారి, దయాలు. ఈ క్రమానికి కూడా అర్థం ఉంది, తర్వాత చెప్తాను. ఈ ఏదైతే క్రమం ఉందో, ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, నిరాకారుడు, సర్వశక్తివంతుడు, ఈ క్రమానికి కూడా ఒక అర్థం ఉంది. అంటే భగవంతుని యొక్క తత్వం ఏమిటి, గుణకర్మ స్వభావాలు ఏమిటో ఈ నియమంలో చెప్పడం జరిగింది. కాబట్టి భగవంతుడు అంతటి ఉన్నాడు. ఈ పద్యం కూడా ఈ భాగవతంలో ఉన్న పద్యం ఇది. ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెతికి చూసిన అందందుగలడు దానవాగ్ని నీ వింటే అని పద్యం కదా. మరి ఇందుగలడు అందు లేడన్నప్పుడు, అంతటి ఉన్నప్పుడు మరి సందేహం వలదు. ఇది కూడా చెప్తున్నా, సందేహం వలదు అని ప్రహ్లాదుడు అంటాడు దాన్ని ఉద్దేశించి, హిరణ్యకశిపుని ఉద్దేశించి. ఇవన్నీ ఈ పద్యాలు చదువుతారు కూడా కదా, అందరికి తెలుసు ఈ పద్యం, ఇందుగలడు అందు లేడని కదా. చెప్పండి అని ఎరుగని వారెవరు? బాలురు కూడా ఎదురు కదా, పిల్లలు కూడా తెలిసింది. అట్టి ఎడ దేవుడు ఎట్లు అవతరించును? అంతటా ఉండు తత్వములో కదలిక, చలనము, గమనము ఎట్లు కలుగును? ఇది తత్వ స్వభావమునకు విరుద్ధము కాదా? ఇట్టి చిక్కు ప్రశ్నల నుండి తప్పించుకొనుటకే సాంప్రదాయకులు దేవుని వైకుంఠము, కైలాసము, సత్యలోకము అను
ఉత్తమ స్థాన నివాసునిగా పురాణములందు వర్ణించి ఉన్నారు. వేరే వేరే ప్లేసులు అంటే వైష్ణవులు వైకుంఠము, శివుడు కైలాసము, ఇంకా సత్యలోకము, గోలోకము, రకరకాల లోకాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళ వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి 4వ ఆకాశము, 7వ ఆకాశం క్రైస్తవులు, ముస్లింలు రకరకాలు చెప్తుంటుంటారు. తర్వాత పురాణములందు పైన చూపినట్లు దేవుడు అంతటా ఉన్నాడను వర్ణనలు స్మరింపజేసి ప్రశ్నించినప్పుడు సాంప్రదాయకులు బుద్ధిమంతులగు నెడల సమాధానము తోచక ఆకాశమున చుక్కలు లెక్కింపదొడుగుదురు. దృష్టులైన వారు బుద్ధిమంతులైతే ఆ సాంప్రదాయ బుద్ధిమంతులైతే సమాధానం ఇవ్వక ఆకాశం వైపు చూస్తారు, చుక్కలు లెక్కిస్తారు బుద్ధిమంతులైతే. కాకపోతే ఏమవుతుంది చూడండి, దృష్టులైన వారు దేవుడు ఘటన సమర్థుడు అంటే అతడు భగవంతుడికి ఏ- ఏదైనా సంభవమే. దేవుడు కాబట్టి ఏమైనా చేయగలుగుతాడు, అవతరిస్తాడు, పుడతాడు, పోతాడు, అన్ని చేస్తాడు. ఆయన ఇష్టం కదా. అతడు ఏదైనా చేయగలడు ఉమ్. అని ఏమేమో ప్రలాపింతురు. సర్వశక్తిమంతుడు ఏమి చేయలేడు అని ప్రశ్నింతురు. కావుననే వీరు విష్ణువుచే తన భక్తురాలైన వృంద ప్రాతివ్రత్యమును హరింపజేసి ఆ విష్ణువును శాపగ్రస్తుని చేసి గండకీ నదిలో శాలిగ్రామ రూపమున గవ్వలుగా పడి ఉండునట్లు చేసి ఉన్నారు. విష్ణువు చేసిన అపరాధ ఫలముగా వృంద మానవ శరీరమును విడిచి వృక్ష శరీరముతో భూలోకమున శాశ్వతముగా తులసి అయి పడి ఉన్నది. శివుడు తెలివిమాలి తన భక్తునకు భస్మాసురకు ఇయ్యరాని వరమునిచ్చి అతడు వెంటబడగా ప్రాణభీతితో దశ దిశలు పరివెత్తవలసిన దుర్గతికి వశుడై విష్ణువు అనుగ్రహమునకు పాత్రుడు కావలసి వచ్చే. ఇవియేనా దేవుని అఘటనా సామర్థ్యములు? ఓహ్వారే ఈ సమాధానములను ఏమనవచ్చును? ఏమనవచ్చు చెప్పండి, ఏమంటారు? అసలు శివునికి అసలు వివేకం ఉందా? తెలివి మాలి. గొప్పది వారు ఏమంటారు, శివుడు తెలివి మాలి తన భక్తులకు భస్మాసునకు ఈరాని వరం ఇచ్చిండు. చెయ్యి నా చెవి ఎవరి తలపై ఉంటుందో వారు భస్మైపోతారు. ఆ వరం ఇచ్చాడు కదా. ఈ వృంద ఇప్పుడు తులసి వృక్షం ఉంది కదా, ఒకప్పుడు వృంద అన్నట్టు అది పాతివ్రత్యం. అంటే ఈ భక్తులు ఏం చేశారు, విష్ణు చేత పాపం చేయించి విష్ణుకు శాపగ్రస్తం చేయడం జరిగింది. విష్ణు కూడా శాపమే. గండకి నదిలో శాలిగ్రామం పుట్టాడు. అంటే ఒక గవ్వ, శాలిగ్రామాలు తెలుసుంటాయా? ఒక రాళ్ళలో నీళ్లు ఉంటాయి, లింగం ఆకారంలో ఉంటుంది అది. దానికి అది విష్ణు, కానీ దాన్ని ఎవరు పూజిస్తారు? శైవులు పూజిస్తారు. ఒక వింత అన్నమాట. శాలిగ్రామాన్ని పూజించేవారు ఒక లింగం ఆకారంగా భావించి దాన్ని పూజిస్తారు శైవులు. కానీ అది ఎవరు? విష్ణు కదా. గతంలో విష్ణువు కదా. వృందం ఏమైపోయింది? మానవ శరీరం విడిచిపెట్టి వృక్ష శరీరం, అంటే భూలోకం శాశ్వతంగా ఇప్పుడు తులసి మాత అన్నమాట, తులసిదేవి అంటే తులసి వృక్షం కదా. ఇటువంటివన్నీ ఈ అఘటన సామర్థ్యం అంటే ఇవేనా అని గోపదేవి గారు ప్రశ్నిస్తున్నారు. ఇంకా కొందరైతే దేవుడు లీలామానుష విగ్రహుడగును కానీ వాస్తవ దేహదారి కాడని చెప్పుచు తమ వాగ్విలాసమును ప్రదర్శింపజూతురు. అంటే వాగ్విలాసం, మాటల గ్యారెడ్ అన్నమాట. భగవంతుడి యొక్క లీల ఇదంతా లీలా మానుష విగ్రహం. అంటే మానుష విగ్రహం ఎందుకు వచ్చిందంటే లీల, భగవంతుడు లీల ఇదంతా. మానవ దేహం రావడం, మానవ దేహం ఒకటే కాదు, భగవంతుడు ఎక్కడ ఏం చేశారు? పంది జన్మ కదా, వరహావతారం కదా, చేప, తాబేలు, పంది, నరసింహ అవతారం, ఇంకెన్నెన్ని ఉన్నాయో. కుక్క అవతారం కూడా ఉండొచ్చు, నక్క అవతారం కూడా ఉండొచ్చు, ఏనుగ అవతారం కూడా ఉండొచ్చు. ఏనుగ అవతారం ఉంది కదా గణపతి కదా. కొందరు గాడిదకు కూడా మందిరం కట్టిన వారు ఉన్నారు, గాడిదలకు, పందులకు, ఎలుకలకు. తెలుసా ఈ విషయాలు మీకు? గాడిద కూడా మందిరం ఉంది ఉత్తర భారతంలో. అది కూడా దేవుడే, అన్ని దేవుళ్ళే. చదవండి, తర్వాత చదవండి, కింద ఒక శ్లోకం వస్తుంది. లీలా మానుష విగ్రహము అననేమి
ఆ దేహము ప్రాకృతికము కాదా? అయ్యది ప్రాకృతికములైన నేత్రములకు కనిపింపదా? అంటే అజో అపి ప్రకృతి ఆగండి. దేహం అంటే ఈ ప్రాకృతికం అంటే ప్రకృతి, ఈ పంచమహాభూతాలతో ఏర్పడిన దేహం పాంచభౌతికం కదా, అది ప్రాకృతికమే కదా. మరి ప్రాకృతికం అయితే కనిపించాలి కదా, నేత్రాలకు కనిపిస్తుంది కదా, అలా కనిపిస్తుంది కదా ప్రాకృతికం అయితే. అదే భౌతికతలో ఈ శ్లోకం చెప్తున్నా చూడండి. భగవంతుడికి జన్మ మరణములు ఉండవని. అజో అపి సన్ అవ్యయాత్మ భూతానం ఈశ్వరో అపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఇక్కడ ఒకటి సంభవామి చూడండి శబ్దం. సంభవామి ఆత్మమాయయా, ఆత్మమాయతో నేను పుడతాను అన్నాడు. అర్థం చెప్పండి. జన్మ మరణములు లేనివాడును లేనివాడను చెప్పుకుంటున్నాడు. నేను జన్మ మరణం లేనివాడని చెప్పుకుంటున్నాడు. నాకు జన్మ లేదు మరణం లేదని. సర్వప్రాణులను పదార్థములను వశమున ఉంచుకొను వాడను అయ్యు నిజ ప్రకృతిని అధిష్ఠించి ఆత్మమాయతో పుట్టుదును అని అని కృష్ణునిచే అనిపించి దేవుడు ఎట్లో పుట్టునని చెప్ప కొందరు బుద్ధిమంతులు యత్నించి ఉన్నారు. అంటే జన్మ మరణములు చెప్పండి. అల్పజ్ఞుడగు జీవునకే గాని సర్వజ్ఞుడగు ఈశ్వరునకు ఉండవు అని అవ్యయాత్మ పదములచే అంగీకరించియు స్వప్రకృతి అధిష్ఠించి జన్మించు అనుటలో గల పరమార్థమేమి? స్వప్రకృతి అననేమి? దేవుని ప్రకృతి ఒకటి వేరుగా ఉండునా? జీవుల దేహ నిర్మాణము ఏ ప్రకృతితో ఏర్పడినదో ఆ ప్రకృతి ఇంకొకటియా? ఎన్ని ప్రకృతులున్నవి? దేవుని ప్రకృతి సత్వరజస్తమాత్మకము కాదా? రామకృష్ణాదుల దేహము ఆ ప్రకృతితో ఏర్పడినవి కాదా? అట్లు కానిచో ఇతర మానవ ప్రకృతికి ఏ ఇంద్రియములు ఎట్లు కనిపించినవి? రామకృష్ణాదుల మాతాపుత్రాదులు తమకు జన్మించిన బిడ్డల శరీరములతో ఎట్లు వ్యవహరించిరి? రామకృష్ణాదులను ఎట్లు ముద్దాడి కౌగలించి సుఖింపగలిగిరి? దుష్ట రావణ జరాసంధాది రాక్షస నేత్రములకు వీరు ఎట్లు కనిపించిరి? వారి వానాహతుల వలన కలిగిన దుఃఖముల ఎట్లు రామకృష్ణాదులు అనుభవించిరి? ఇది అంతయు మసిబూసి మారేడుకాయను నేరేడుకాయగా చేయుట అననగునా? అంతే. ఈ సామెత మీ అందరూ తెలుసు కదా, మసిబూసి మారేడుకాయ చేయడం అనేది. విన్నారు ఎప్పుడన్నా? మాట విన్నారా? మనం విన్నది సగమే. మసి పూసి మారేడుకాయను చేసినట్టు అంటాం మనం. అది సగం. మారేడుకాయను నేరేడుకాయను మార్చేస్తారు. మారేడుకాయ ఎంత ఉంటుంది? పెద్ద సైజు ఉంటుంది. మారేడుకాయ ఎంత ఉంటుంది? పెద్ద సైజు. నేరేడుకాయ ఎంత ఉంటుంది? చిన్న సైజు ఉంటుంది. మారేడుకాయకు మసి పూస్తే ఏమైనా నల్లగా అయిపోతుంది కదా, అది నేరేడుకాయ అని చెప్పిండట. దాని అర్థం ఏంటి? తెలిసిపోతుంది. మీరు మారేడుకాయ నేరేడుకాయ చేసినప్పటికి కూడా అది కాదు కదా, వాస్తవం కాదు కదా, సమంజసం కాదు కదా. నేరేడుకాయ సైజు ఎంత? మారేడుకాయ సైజు ఎంత కదా. మసిపూసి మారేడుకాయని చేస్తే, మారేడుకాయను నేరేడుకాయని మార్చేస్తే తెలిసిపోతుంది. అంటే మీ నాటకం అంతా తెలిసిపోతుందని అర్థం. మీరు మసిపూసినప్పుడు కూడా మారేడుకాయ నేరేడుకాయ కాదు. నేరేడుకాయ చిన్నగా ఉంటుంది, మారేడుకాయ పెద్దది. తెలిసిపోతుంది కదా. ఇప్పుడు అబద్ధాలు చెప్పిన పద్ధతి ఉండాలి కదా. విషయం ఏంటంటే అబద్ధాలు చెప్పిన పద్ధతి ఉండాలి కదా, అతికినట్టు ఉండాలి. అబద్ధాలు చెప్పిన అతికినట్టు ఉండాలి కదా. చెప్పేది అబద్ధమే కానీ అతికినట్టు ఉండాలి. అతికినట్టు లేదు. మసిపూసి మారేడుకాయను నేరేడుకాయను చేసినట్టు ఉంది అంటే సరిగా లేదు. భగవంతు గురించి మీరు చెప్పేది సరిగా లేదు. చెప్పేది అబద్ధం, అతికినట్టు లేదు. కాబట్టి ఈ జరాసంధాది రాక్షసులు ఎవరిని చూశారు? శరీరం చూశారు. వారికి తెలియదా మరి దేవుడని? ఈ దేవుడికి తెలియదా? ఇవన్నీ ఉంటాయి ప్రశ్నలు. కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేయకండి, అబద్ధాల ప్రచారం చేయకండి అని గోపదేవ శాస్త్రి గారు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఆపేద్దాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే రాముడు కృష్ణుడు పుట్టకుంటే ఏమయ్యేది? రావణుడు ఉండేవాడు, దుర్యోధనుడు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఎలా ఉంటారు? అవతరించిన అవసరం లేదు కదా. తర్వాత ఆ విషయం వస్తుంది.
తర్వాత చూద్దాం, ఇక్కడ ఆపేద్దాం. ఏం అర్థం చేసుకున్నారు? ఇక్కడ భగవద్గీతను విమర్శించడం లేదు సుమా, బాగా అర్థం చేసుకోండి. భగవద్గీతలో ఎవరైతే చొప్పించినారో, అబద్ధాలు అందులో చేర్చినారో వాళ్ళ గురించి ఇదంతా. భగవద్గీతలో చాలా ఇటువంటి తప్పులు చాలా ఉన్నాయి, కానీ ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. భగవద్గీత నిజానికి చాలా సరళం, చాలా మంచిది కూడా, అవసరం. శుద్ధమైనటువంటి భగవద్గీత ఇప్పుడు వచ్చి చాలా ఉన్నాయి, ఒకటి కాదు 3-4 ఉంటాయి. చాలా మంచి గొప్ప గొప్ప విద్వాంసులు శుద్ధి చేసి మనకు అందించినటువంటి గీత పుస్తకాలు ఉన్నాయి. తెలుగులో మాత్రం ఇది ఒకటే. ఇప్పుడు మనకు తెలుగులో భగవద్గీత, శుద్ధమైన భగవద్గీత అంటే గోపదేవ్ గారు అనువాదం చేసినటువంటి భగవద్గీత ఇప్పుడు శుద్ధంగా దొరుకుతుంది. ఇది అధ్యయనం చేయండి. హిందీలో కావాలంటే దొరుకుతాయి, చాలా ఉన్నాయి హిందీలో. ఇది సూచన. ఏమైనా సందేహం ఉంటే అడగండి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళకి తెలుసు కానీ. నరసయ్యకే, ఇంకా ఎవరున్నారు? ప్రియాంక, బూరుగు, కొత్త వాళ్ళు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఒకసారి తిట్టినట్టు అనిపిస్తుంది మీకు, కొత్త వాళ్ళు కదా. అరవపల్లి రమేష్ గారు, అవతరించడము అంటే ఏ ఉద్దేశంలో చెప్పారండి అది? అవతారం అంటమ్మా, దాని అర్థం సంస్కృతంలో దిగడం అని అర్థం, పైనుంచి కిందికి దిగడం అని అర్థం. పై నుంచి కింది దిగడం అర్థము అని అందులో ఇచ్చిన గోపదేవ శాస్త్రి గారు చెప్పినట్టు ఉంది. కాదు, సంస్కృతం అర్థం, సంస్కృతం కొంచెం వచ్చిన అర్థమైనా తెలిస్తే దీని అర్థం తెలుస్తుంది. అవతరించడం అంటే సంస్కృతంలో శబ్దం, అది సంస్కృతంలో శబ్దమా? ఇప్పుడు అమ్మా, ఇప్పుడు హిందీ వచ్చా? కొంచెం హిందీ వచ్చా మీకు? రాదండి, కొంచెం వచ్చు, అంటే మాట్లాడము. సరే, ఉత్తరం అంటే తెలుసా? ఉత్తరం బస్ దిగేట ఉత్తరం అంటారు కదా. ఉత్తరం అంటే ఏంటి? దిగు అని. దాని సంస్కృతం అవతార అంటారు. అవతార అంటారు సంస్కృతంలో. ఇందులో ఉత్తరం అంటారు కదా. సంస్కృతంలో ఉత్తరం అనరు, అవతార అంటే దిగండి అని అర్థం. కిందికి దిగండి, అవతార అంటారు. అది అవతారం అంటే పైన ఉన్నవాడు భగవంతుడు పైన మాత్రం ఉంటాడు, కింద లేడా? దిగాల్సిన అవసరం ఉందా భగవంతునికి? సర్వాంతర్యామి కదా, సర్వవ్యాపకుడు కదా, దిగాల్సిన అవసరం ఎందుకు అవతరించాల్సి వస్తుంది? అవతరించిన అవసరమే రాదు. ఎక్కడంటక్కడ ఎటువంటి దుష్టుడైనా ఎక్కడంటక్కడనే ఆపే శక్తి ఉంటుంది భగవంతునికి. ఎంతో అనంతమైన శక్తి ఉంది కదా భగవంతునికి. ఈ రావణుడు ఎంత లెక్కన రావణుడు, హిరణ్యకశిపుడు, ఈ దుర్యోధనుడు, ఈ కంసుడు ఒక లెక్క కాదు కదా. గడ్డి పోసకంటే హీనం కదా. జరాసంధుని చంపడానికి అవసరమా అవతారం? దుష్ట శిక్షణ కొరకు భగవంతుడు అవతరించిన అవసరమే లేదు కదా. అంతేందుకమ్మా, భగవంతుడు అనుకుంటే చెడ్డ పని చేయకుండా చూడొచ్చు కదా, నిజంగా అనుకుంటే. ఓం నమస్తే. ఇది ఎట్లా భావించవచ్చు మరి? ఇప్పుడు ఇది అవతరణ అంటే ఎట్లా భావించవచ్చు? అదే అవతారం అవసరమా? ఇప్పుడు దిగడము అంటే పైన అంటే సర్వంతర్యమైనప్పుడు మళ్ళీ పైనుంచి కిందికి దిగడం ఏంటి? అదే ప్రశ్న. మరి నేను అడిగేది అదే కదా, అందరు అడిగేది అదే. అంతటి ఉన్నవాడు పైన మాత్రం ఉన్నాడా, కింద లేడా? సర్వవ్యాపకుడు. ఇప్పుడు గీతలో ఇప్పుడు ఆ శ్లోకానికి అర్థం ఏమనుకోవాలి? ఆ శ్లోకం ఎందుకు రచించారు గీతలో? ఏమనుంది? సంభవామి ఉంది. పుట్టుదును, సంభవామి, సృజామ్యహం, నన్ను నేను పుట్టించుకుందును, నేను మళ్ళీ పుడతానని అర్థం. పుడతానే అర్థము, అవతారం ఒకటేనా అర్థం కాదు కదా. నేను పుడతాను, ఈ అర్థం ఎలా ఉంది? గీతలో ఉన్న శ్లోకంలో అర్థం చెప్పండి. సంభవామి, సృజామి, ఈ పదాలు, దానికి అర్థం అవతారం లేదు కదా. మాట అవతారం అనే మాట లేదు భగవద్గీతలో. పుట్టుదును సంస్కృతం కొంచెం వచ్చినా అర్థమైపోతుంది. సృజామి, సృజించుకుంటాను. సంభవామి, మళ్ళీ అవుతాను. సరిగా ఉంటాను, వస్తాను మళ్ళీ అని అర్థం. మనకి గీత శ్లోకాలు ఉన్నాయి చాలా స్పష్టంగా. ఎవరైతే ఈ రకంగా అనుకుంటారో, భగవద్గీత కృష్ణుడు అన్నటువంటి ఒక శ్లోకం కూడా ఉంది. అటువంటి మూఢుడు అని చెప్పేసి ఒక తిట్టు కూడా ఉంది గీతలోనే. ఎవరైతే నేను అర్జున్ని, నాకు జననం లేదు, మరణం లేదు, నన్ను చావు పుట్టుక లేని వాడిని చావు పుట్టుకలు ఉన్నట్టు ఎవరైతే చెబుతున్నారో వారు మూఢులు అని చెప్పినటువంటి శ్లోకం కూడా ఉంది. తర్వాత వస్తుంది చూడండి, గీతలోనే ఉంది. అసలు గీత యొక్క ఉద్దేశం ఏంటి అది మర్చిపోతున్నాం. గీత యొక్క ఉద్దేశం ఏంటి? మనం హృదయ దౌర్బల్యం, మన హృదయ దౌర్బల్యం తగ్గించుకొని విడిచిపెట్టేసి ఏం చేయాలి? యుద్ధం చేయాలి. నిజానికి
యుద్ధం కొరకు సిద్ధంగా ఉండాలి. అది గీత యొక్క ఉద్దేశం. భగవద్గీత చెప్పింది ఎక్కడ, ఏ సందర్భంలో? యుద్ధ రంగంలో, యుద్ధ క్షేత్రంలో చెప్పినటువంటి ఉపదేశం అది కదా. అర్థమవుతుందా? యుద్ధ క్షేత్రంలో ఏ విషయం ఉంటుంది? అసలు అసలు చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది? అర్జునుడికి ఉపదేశం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నేను యుద్ధం చేయను, గాంధీ వదిలేసినట్టు కదా. అందరు నా వాళ్ళే ఉన్నారు, ఎందుకు యుద్ధం చేయాలి? దానికంటే నేను భిక్షాటన చేసుకుంటాను అంటాడు. అప్పుడు కదా. సందర్భం చూడండి, గీత యొక్క సందర్భం ఏమిటి? యుద్ధం చేయడానికి సిద్ధంగా అండి, అది ముఖ్యం కదా. చెప్పండి అమ్మా. జై గురుదేవ్, నేను అశోక్ అండి. అయితే ఇప్పుడు చెప్పండి. ఇది యాక్చువల్ గా భగవద్గీత అంతర్ముఖమా బహిర్ముఖమా? ఇక్కడ సందర్భం వింటున్నారా లేదా మీరు? సందర్భం విన్నాం కాబట్టి ఇప్పుడు మీరు చెప్పేదాన్ని మీరు ఏంటంటే యుద్ధం చేయమని చెప్పంటే యుద్ధ భూమి మీద చెప్తున్నట్టుంది, అంటే బహిర్ముఖం లాగానే కనపడుతుంది నాకు. అక్కడ కృష్ణుడు చెప్పింది బహిర్ముఖమే, కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి? మన ధ్యానం కోసం ఉపయోగించుకుంటే అంతర్ముఖం. అదే మాటలు మనం ధ్యానం కోసం ఉపయోగించుకోవాలి. అంతర్ముఖంలో మనం మన లోపల శత్రువులను దూరం చేసుకోవాలి. మన లోపల కామక్రోధ లోభాలు ఉన్నాయి, ఆ శత్రువులు, అవును. దానికి ఉపయోగించుకోవాలి. మనం లోపల యుద్ధం చేయాలి, అంతరంగ రణరంగంలో మనం గెలవాలి. ఇప్పుడు మనం ఈ రకం ఉపయోగించుకోవాలి. టైం వస్తే బయట కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి, దానికి కూడా సిద్ధంగా ఉండాలి. సరే. కృష్ణుడు చెప్పింది ధర్మరక్షణ కొరకు నీవు క్షత్రుడు యుద్ధం చేయాల్సిందే, ధర్మం రక్షించాలి. మనం కూడా మన ధర్మరక్షణ గురించి మనం కూడా సిద్ధంగా ఉండాలి, మన ధర్మం కొరకు. కానీ ముందుగా ధ్యానం అనుకుంటే అంతర్ముఖంలో 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు దీన్ని. భౌతికత 2 ఉన్నాయి, యోగాభ్యాసం కూడా ఉంది, ధ్యానం కూడా ఉంది. ఎలా జపం చేసుకోవాలి, ఎలా ధ్యానం చేయాలి, మన శరీరం ఎలా ఉంచుకోవాలి, ఎక్కడ కూర్చోవాలి, మన ఆహారం ఎలా ఉండాలి, అన్నీ ఉన్నాయి ఇందులో. మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి కదా. అయితే భగవద్గీతలో ప్రతి ఒక్క అధ్యాయంకు చివర ఇప్పుడు మనకి ఇది బాణ యుద్ధం కాదు, యోగం సంబంధించి అంతర్ముఖమే అని చెప్తుంటారు కదా ప్రతిసారి. అంటే మరి అది ప్రచారం చేసే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, కానీ సందర్భం ఏంటి? కృష్ణుడు ఎక్కడ చెప్పాడు? యుద్ధ క్షేత్రం చెప్పాడు, యుద్ధం చేయమన్నాడు కదా. అక్కడ అది చూడండి, కృష్ణుడు చెప్పిన ఉపదేశం ఏంటి? యుద్ధ రంగము మనం వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు లోపల ధ్యానం కొరకు, తప్పులేదు. గీత శ్లోకాలు చాలా విషయాలు వస్తాయి, ఆహారము, నిద్ర అన్నీ వస్తాయి అందులో, దానము, యజ్ఞము ఎన్నో వస్తాయి. తపస్సు ఎలా ఉండాలి, మన ధ్యానం, మన యజ్ఞం ఎలా ఉండాలి, మన వ్యవహారం ఎలా ఉండాలి, మోక్షం గురించి కూడా ఉంది సార్. చివరికి మోక్షం. యుద్ధం కూడా మోక్షం కొరకే. అందుకే లోపలే ముందు గెలవాలి, చిత్తంలో గెలవాలి. ఇంట్లో గెలిచి బయట గెలవాలి. ఒంట్లో, ఇంట్లో, బయట అన్ని రకాలు ఉపయోగించుకోవచ్చు భగవద్గీతను. ఇంకా మనం ఇక్కడ ఇది భూమిక మాత్రం చెప్పుకుంటున్నాము, తర్వాత శ్లోకాలు వస్తాయి, అప్పుడు చాలా విషయాలు వస్తాయి, అప్పుడు మాట్లాడుకుందాం. ఇవన్నీ మన సందేహాలు రాసి పెట్టుకోండి, చాలా విషయాలు వస్తాయి. భగవద్గీత యొక్క మహిమను పెంచడానికి ప్రయత్నం అంతా. కొన్ని అందులో కల్తీ తీసి పెట్టినారు, ఆ కల్తీ తీసేసి ఏదైతే వేదానుకూలం ఉన్నాయో ఇప్పుడు మన దేశానికి పనికొచ్చే విధంగా మనం భగవద్గీతను వాడుకోవాలి, ఆ రకంగా ఉపయోగించుకోవాలి. అది అవసరం. మనం సిద్ధంగా ఉండాలి, మనం తయారవ్వాలి. బయట మన ధర్మాన్ని, మన దేశాన్ని రక్షించుకోవడానికి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అర్జున్ లాగా తయారవ్వాలి. నేను యుద్ధం చేయనని అనకూడదు. ఇంకా కొత్తవారు ఇంకా ఎవరు? రవ్వపల్లి రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే. నేను కామారెడ్డి నుండి రవ్వపల్లి రమేష్. ఇందాక అడిగిన పాత అశోక్ అన్న, ఆయన కామారెడ్డి నుండి, ఆయన గీతా మందిరం అధ్యక్షులు, నేను కార్యదర్శిగా చేస్తున్నా. తర్వాత నరసయ్య గారు కామారెడ్డి వాస్తవ్యులే. రమాదేవి అమ్మ కూడా, రామాదేవి మేడం కూడా టీచర్ అమ్మ, వారు కామారెడ్డి. తెలుసు, పరిచయం. అయితే గీత ఎంత గొప్పదో గీత యొక్క మహిమను పెంచడానికి ప్రయత్నం చేద్దాం. గీతను రకరకాల వాడుకోవచ్చు, ప్రతి సందర్భంలో వాడుకోవచ్చు. అవును. ఎందుకంటే అది మనకు కృష్ణుడు ఇచ్చినటువంటి ఆయుధం, నిజానికి ఒక పెద్ద ఆయుధం అది భగవద్గీత అనేది. కృష్ణుని యొక్క మాట మాత్రమే, బోధ మాత్రమే కాదు, ఆయుధం కూడా భగవద్గీత. ఆ రకం ఉపయోగించుకోవాలి.
కేవలం పూజ మాత్రం చేయకండి, అందులో ఉన్న భావాలు తీసుకోండి. అసలు కృష్ణుని యొక్క నీతి ఏమిటి అది గమనించాలి. తెలుగులో మనకు ఉన్నటువంటి పుస్తకం ఇది ఒకటి, ప్రయత్నం చేయండి. ఇంకా ఉండొచ్చు, కొత్తగా రావచ్చు, కానీ గీతలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మనందరం కూడా ముందు మన అందరికి పరిచయం భగవద్గీత. నాకు కూడా ముందు ఈ మార్గానికి రావడానికి గీతయే ప్రేరణ, మార్గదర్శనం. ముందు భగవద్గీత నాకు. ఇది లేకుంటే అసలు ఈ మార్గం వచ్చేవాడిని కాదు నేను. ఎప్పుడు దొరికింది నాకు? 5th క్లాస్లో దొరికింది ఈ మార్గం, గీతా మార్గం. ఒక పుస్తకం కూడా రాసిన నేను, భగవద్గీతలో భగవంతుడు అనే పుస్తకం. అంటే భగవద్గీతలో భగవంతుని గురించి, వేదంలో ఉన్న భగవంతుడు, దర్శనాలు ఉపనిషత్తులో ఉన్న భగవంతుని గురించి ఒకటే ఉంది, వేరుగా లేదు అని సమన్వయం చేస్తూ పుస్తకం రాసినాను, చిన్న పుస్తకం, భగవద్గీతలో భగవంతుడని. అప్పుడప్పుడు నీకు ఆ పేజీలు కూడా పెడతాను, చూడండి. అది కూడా ఈ పుస్తకం ఆధారంగానే, అది కూడా ఆ పుస్తకం కూడా గోపదేవ్ గారి ఈ పుస్తకం ఆధారంగానే నేను రాయడం జరిగింది. శుభం. ఇంకెవరైనా పాత వాళ్ళు సందేహాలు? ఏం లేవు స్వామి, సందేహాలు ఏం లేవు. శుభం. ముగించేద్దాం మరి. సరే సార్. ముందుగా పరంపిత పరమాత్మకు ఓంకు వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరికీ పరంపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం. ముగించేద్దాం. సర్వేభ్యో నమో. నమస్తే అండి. నమస్తే.